Hey, hi everyone, welcome to my channel Kavya's Academic Adventures. My name is Kavya and ఈ రోజు నేను లెట్స్ స్టడీ వ్లాగ్ ఒకటి చేయబోతున్నా. అంటే నేను ఇప్పుడు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నా. లైక్ ఐ డోంట్ హ్యావ్ మై ల్యాప్టాప్, సో ఐ హ్యావ్ టు గో టు కాలేజ్. సో అందుకని నేను స్టడీ వ్లాగ్ కూడా ఒకటి చేద్దామని అనుకున్నాను. సో ఇవాళ మధ్యాహ్నం అయితే కొంచెం స్నో పడింది. అది స్నోనో కాదో తెలియదు, బట్ కైండ్ ఆఫ్ స్నో పడింది. అండ్ సో నేను ఫ్రెష్ అయిపోయాను. సో ఐడి కార్డ్ మస్ట్ కాలేజ్కి వెళ్ళడానికి. బయట చాలా చల్లగా ఉంది, సో సాక్సెస్ కూడా కావాలి. అండ్ నా లెగ్స్ కొంచెం చల్లదనానికి కొంచెం ఫుల్ మంటలు పుడుతుందని పట్టేసాయి. సో మచ్ పెయిన్. అండ్ ఉన్న పనులన్నీ తోపేశాను. అండ్ నాకు పెన్సిల్ పక్కా ఎక్కడో చోట వదిలేస్తాను, సో దాన్ని జాగ్రత్త పెట్టుకున్నా. ఇది వచ్చేసి పెప్పర్ స్ప్రే. నేను మోస్ట్లీ యూజ్ చేయలేదు. ఆ కనిపించేది కూడా అసలు ఎట్లా పనిచేస్తుందని ట్రై చేశాను. మనిషి పైన కొట్టలేదు, బట్ నార్మల్గా ట్రై చేశాను. అది నా ఫ్రెండ్ అడిగింది. హెడేక్ టాబ్లెట్స్, ఎయిర్పాడ్స్ మస్ట్, అండ్ నా ఐప్యాడ్ ఫుల్ స్టిక్కర్స్తో డెకరేట్ చేసేసా. అండ్ ఇది మన కాలేజ్ వాళ్ళు ఇచ్చిన లోనర్ ల్యాప్టాప్. పాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను లైక్ ల్యాప్టాప్ తీసుకున్నామని. బయట చలి కొడుతుంది, కోట్ లేకుండా వెళ్తే చాలా కష్టం. నేను యాక్చువల్లీ గ్లౌస్ కూడా వేసుకోవాలి, బయట చాలా చల్లగా ఉంది. మధ్యాహ్నమే నేను ఇట్లా స్ట్రాబెర్రీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఉత్తినే వాష్ చేసి పెట్టేసుకోవచ్చు కదా అని అంటారు, బట్ తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా పీసెస్ కట్ చేసుకుంటే నాకు ఈజీగా చదువుకున్నట్టు తిననుకుంటుంది. అండ్ ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ ఆల్ మిక్స్ షేక్, అదేంటో నాకు తెలీదు. దాన్ని మర్చిపోయానికే మళ్ళీ తీసుకోవడానికి వచ్చాను. అందరికి బాయ్ చెప్పేసి కింద గరాజ్లో షూస్ వేసుకోవడానికి వెళ్తున్నా. మా గరాజ్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈ చేతిలో పడేస్తాను భయం వేసి అట్లా పక్కన పెట్టేసా. ఇప్పుడు ఏంటంటే లైక్ ఫాల్ నవంబర్ ఎండింగ్ ఉంది కాబట్టి ఆకులు ఎక్కడ పడితే అక్కడ ఆకులు రాలిపోతున్నాయి. సో జస్ట్ డోర్ ఓపెన్ చేస్తేనే కుప్పలు ఆకులు వచ్చేస్తున్నాయి. డైలీ స్వీప్ చేయలేకపోతున్నాము. సో ఇంకా ఈ వీక్ లైట్ తీసుకున్నాం. సో అందుకే అంత మెస్సీగా ఆకులు ఉన్నాయి. లేదా జనరల్గా నీట్గానే మెయింటైన్ చేస్తాం. బయటికి వచ్చేసరికి అంటే చీకటి పడిపోయింది. 4:30కే చీకటి పడిపోయింది. స్నో ఏమో 2 అట్లా ఆ టైంకి పడింది. 4:30కి ఇట్లా ఉంది బయట చీకటిగా ఫుల్. నైట్ 7:30, 8 అట్లా అయినట్టుంది. ఫుల్ జనాలు తిరుగుతున్నారు. చలి మాత్రం ఘోరంగా ఉంది. అండ్ నాకు ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్ మా కాలేజ్. అండ్ ఇది వచ్చేసి హరిగరి హాల్, ఇందులో క్లాస్ జరుగుతుంది. ఇది వచ్చేసి మ్యాక్సీ. ఆ పై కనిపించే కొంచెం ఆ పైన కనిపించిన బిల్డింగే లైక్ లైబ్రరీ. నేను ఆ పైన కనిపించే రోలో మోస్ట్లీ వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఫస్ట్ కొంచెం వర్క్ ఉంది. ఐడి లేనిదే లైబ్రరీకి వెళ్ళో చేయరు. వీక్ డేస్లో అయితే కొన్నిసార్లు వెళ్ళో చేస్తారు. వీకెండ్స్ మాత్రం నేను సండేస్ కూడా వెళ్తాను కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఒక్క లైబ్రరీ లేకపోతే వెనక్కి పంపిస్తారు. ఒకవేళ ఐడి కార్డ్ మర్చిపోయామని అంటే క్యాన్వాస్, మన స్టూడెంట్స్కి క్యాన్వాస్ ఉంటుంది, అది ఓపెన్ చేసి నీ క్లాస్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తే అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్. నాకు ఒకసారి అట్లనే జరిగింది. మళ్ళీ ఐడి కోసం ఇంటికి వెళ్ళాలి అని చెప్పా. సో దెన్ she asked me, the security asked me to show the canvas or whatever. ఇవి మా కాలేజ్ కంప్యూటర్స్. లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి, లాగిన్ అయిపోతాము. సో ఇంకా నా ల్యాప్టాప్ పని ఉండదు. బట్ రోజు కాలేజ్కి వచ్చి అసైన్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది నా ల్యాప్టాప్ లేకపోవడం వల్ల. ఆ లోనర్ ల్యాప్టాప్ ఏమో నా ల్యాప్టాప్లోనే ఫుల్ హ్యాంగ్ అయితే అసలు ఫుల్ ఇరిటేషన్ తెప్పిస్తుంది. సో గూగుల్ అన్నీ సైన్ ఇన్ అయిపోయాము. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లే చేసా, ఎందుకంటే లైక్ నేను అది సిప్ వర్క్ చేస్తాను. కొంచెం మెయిల్స్ ఉన్నాయి, మెయిల్స్ పెట్టుకునేవి. అండ్ ప్రెజెంట్ నేను ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నేను అసలు ఏం కోర్స్ చదువుతున్నాను ఏంటి ఇవన్నీ షేర్ చేసుకుంటాను. సో ప్రెజెంట్ నేను ఇంటర్న్షిప్స్ ఎత్తుక్కుంటున్నాను. నా కోర్స్కి అస్సలు స్టెమ్ లేదు. అదొక చాలా 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 పెద్ద హెడేక్ థింగ్ నాకు ఇప్పుడు. నేను 3rd సెమిస్టర్లో ఉన్నాను కాబట్టి సో ఐఎమ్ వెరీ బ్యాడ్లీ ట్రైంగ్ టు ఫైండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. సో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో బ్యాక్ టు బ్యాక్ మెయిల్స్ ఉన్నాయి. సో సెండ్ చేయాల్సి వచ్చింది. చాలా టైం పట్టింది అన్ని మెయిల్స్కి రిప్లై ఇచ్చి. చాలా అంటే చాలా మెయిల్స్ వస్తాయి. మోస్ట్లీ నేను అప్లై చేసిన ఇంటర్న్షిప్స్కి హాఫ్ ఆఫ్ లైక్ 90% రిజెక్షన్స్ ఉంటాయి. 1 or 2 లైక్ రీలొకేట్ అవుతావా, నువ్వు థర్డ్ సెమిస్టరా, నీకు వీసా స్పాన్సర్షిప్ కావాలా, లైక్ లేటర్ తర్వాత కావాలా, నేను ఇప్పుడు సిబిటీ ఇంటర్న్షిప్ ఎత్తుక్కుంటున్నా అని చెప్పిన దే నాట్ కన్సిడరింగ్. అండ్ ప్లస్ ట్రంప్ పెట్టిన వాటి వల్ల చాలా ఫేస్ చేస్తున్నా. I badly wanted to do an internship. Like I've been trying, applying and learning, నేర్చుకుంటున్నాను కూడా. So and then I did some of my assignments, my homeworks and everything. నేను ఒక 10-20 seconds skip చేయొచ్చు. గ్రూప్ అసైన్మెంట్ కూడా నా ఫస్ట్ టైం ఏంటంటే, అంటే నేను చాలా ఇప్పటికీ థర్డ్ సెమిస్టర్ కదా, ఇంకొక 2 weeks అయిపోతుంది నా థర్డ్ సెమిస్టర్ కూడా. అయితే ఏంటంటే నేను ఎప్పుడూ అవుట్లుక్లో లైక్ మెయిల్ చేస్తే గ్రూప్ అసైన్మెంట్ నేను ఎప్పుడు చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. బట్ చాలా ఫార్మల్గా అనిపించింది, నిజంగా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నట్టు. ఒక సబ్జెక్ట్లో మాకు ప్రాజెక్ట్ ఉంది అనమాట, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. డీటెయిల్స్ చెప్తే బుర్ర పోతుంది. బట్ జస్ట్ లైక్ ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే మేమే ఒక ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నాం, మేము అనుకోవాలి, మేమే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, మేమే దాన్ని హ్యాండిల్ చేసుకుంటాం, మేమే దాన్ని లైక్ బయర్స్కి ఇంట్రడ్యూస్ చేసి దాని గురించి చెప్పి అట్లా చేయడం అనేది ప్రాజెక్ట్. సో మేము ప్రాజెక్ట్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం కదా చేసే పార్ట్ని, అట్లా దాని గురించి మొత్తం మెయిల్స్ పెట్టుకుంటాను. నిజంగా ఆఫీస్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫ్యూచర్లో నిజంగా జాబ్ వస్తే ఇలానే ఆఫీస్ వర్క్ ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చేలా చేశారు ఈ సబ్జెక్ట్కి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్, ఆ ప్రొఫెసర్ చాలా మంచి ఆయన. లైక్ నాకు అనిపించింది, నాకు అసలు ఎందులో ఇంటర్న్షిప్ అప్లై చేయాలని కూడా నాకు ఏ రోల్ కావాలి అని నాకు తెలియలేదు ఫస్ట్లో. బట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ యా, ఇంకొక సబ్జెక్ట్, ఇంకొక కేసు ఉంది. ఆ కేసుని నేను తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఆ కేసుని చదవడానికి ఇది మా సైలెంట్ లైబ్రరీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్లో. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది, ఎవరు మాట్లాడుకోరు. సో నేనైతే ఛార్జింగ్ పాయింట్ ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను మోస్ట్లీ. నాకు ఇలా వుడెన్ విండోలు నచ్చుతాయి. ఇందులో మొత్తం ఏంటది లా వాళ్ళ బుక్సే ఉంటాయి. ఈ ఫ్లోర్లో మొత్తం ఎందుకో నాకు తెలియదు, మా బుక్ ఒకటి ఏదైనా దొరుకుతుంది బట్ డీప్ సర్చ్ చేయాలి. ఐఎమ్ ఆల్రెడీ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఆల్ వర్క్, అందుకే అట్లా ఉన్నా. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది, చాలా సైలెంట్గా ఉంది. నా ముందు వెనకాల చదువుకుంటున్నారు. సో నేను ఏం సౌండ్ చేయకుండా గుడ్ గర్ల్ లాగా సైలెంట్గా అన్నీ పెట్టేసి చదువుకున్నాను. అంటే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను. యా, దిస్ ఇస్ ఆర్ ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుంటుంది, బట్ చల్లగా కూడా ఉంటుంది. చాలా ప్రశాంతంగా చదువుకోవచ్చు. సో మనం స్ట్రాబెర్రీస్ తిన్నాం, కాసేపు ఆగాక ఇట్లా పక్కన పెట్టేసా. కెమెరాకి అడ్డం పెట్టకుండా ఉండడానికి ఐ ట్రైడ్. అండ్ నేను ఆల్సో ఇంటర్న్షిప్తో పాటు నేను లైక్ కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. పెద్ద సూపర్ డూపర్ ఎగ్జామ్స్ ఏం కాదు, లైక్ బేసిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే ఇన్ కేస్ వీసా లేదు, లైక్ స్టెమ్ లేదు కాబట్టి నాకు ఐ హ్యావ్ టు గివ్ ఇట్ మై బెస్ట్. లైక్ అనేది మధ్యలో ఆపేసి ఏం ట్రై చేయకుండా ఉండలేను. బికాజ్ యా, ఐ హ్యావ్ లోన్స్ టు క్లియర్, ఐ అగ్రీ విత్ దాట్. సో ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నా, అవి కూడా ఇంకా ఫ్యూచర్ బ్లాగ్స్లో చేస్తా. యా, సినమన్ రోల్ అండ్ యాపిల్ సింబల్లో, అండ్ దానిపైన నా కెమెరా కనిపిస్తుంది, అందుకని చూపిద్దామని దాన్ని అట్లా ఉంచాను. అండ్ అలా చదువుకుంటా లైక్ ఒక 3-4 hours నాకు ఈ స్టడీస్ అసైన్మెంట్స్ అన్ని ఫినిష్ చేసుకున్నా. అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Like I'll try to make more videos and vlogs if I get a chance. And also do please like, share and subscribe to my channel. Thank you for everyone, those who are supporting. And let's meet up in